సర్దార్ 150 ఐక్యత పాదయాత్రలో భాగంగా కేంద్ర యోజన సర్వీసులు, క్రీడా వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మై భారత్, ఎన్ఎస్ఎస్ సంస్థల ద్వారా వికసిత్ భారత్ పాదయాత్రలు నిర్వహించనున్నట్లు మేరా యువ భారత్, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, ఉమ్మడి వరంగల్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ అన్వేష్ తెలిపారు. ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. సర్దార్ 150 యూనిటీ మార్చ్ పాదయాత్ర కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గౌరవ మా మంత్రివర్యులు శ్రీ మాన్సిక్ మాండవియా గారి ఆదేశాల మేరకు, అలానే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీజీ గారి సూచనల మేరకు భారతదేశంలోని ప్రతి జిల్లాలో ఈ పాదయాత్రలు నిర్వహించడం జరుగుతున్నది. సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఆదేశాలతో స్టేట్ గవర్నమెంట్ యొక్క అనుసంధానంలో మరియు జిల్లా యంత్రాంగం యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించబోతున్నాం. ఇందులో భాగంగా యువతకు అన్ని ఇన్స్టిట్యూషన్స్లో కూడా, కాలేజెస్లో కూడా కాంపిటీషన్స్ ఉంటాయి. ఎస్ఏ కాంపిటీషన్స్, రీల్ కాంటెస్ట్, క్విజ్ ప్రోగ్రామ్స్, ఇట్లా వివిధ కాంపిటీషన్స్ ఉంటాయి. వాళ్ళకి అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తదుపరి డివైఎస్ఓ గారు, తర్వాత ఎన్ఎస్ఎస్, ఎన్సిసి, మై భారత్, ఇట్లా వివిధ యూత్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ అన్నిటినీ కూడా అనుసంధానించుకుంటూ, అలానే కామన్ పబ్లిక్ అసోసియేషన్స్ ఉండొచ్చు, ఎంప్లాయీస్ అవ్వచ్చు, అందరినీ కూడా పాదయాత్రకి ఆహ్వానించడం జరుగుతుంది. మన జిల్లాకి నామినేట్ చేయబడిన గౌరవ ఎంపీ శ్రీ ధైర్యశీల్ మోహన్ పాటిల్ గారు ఇచ్చే ప్రణాళిక ప్రకారము డేట్ని నిర్ణయించుకొని ఈ పాదయాత్రని ఒక అందరికీ అనుకూలమైనటువంటి ప్లేస్లో స్టార్ట్ చేసుకొని దాదాపు 8 కిలోమీటర్ల వరకు ఒక పండుగ వాతావరణంలో కల్చరల్ ప్రోగ్రామ్స్, ఇట్లాంటి వినూత్నమైన కార్యక్రమాలన్నీ కూడా అనుసంధానించుకుంటూ ఈ యాత్రని దాదాపు 8 కిలోమీటర్ల వరకు కొనసాగిస్తారు.